అధికారులు మారుతున్నారు, హామీలు మారుతున్నాయి, కానీ ఆ చెరువు తలరాత మాత్రం మారడం లేదు. దశాబ్దాల చరిత్ర కలిగిన రాజా చెరువు పేరుగల ఈ చెరువు నేడు ఆక్రమణల బారిన పడి కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకుంది. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ఉన్న సుజాతనగర్ సమీపంలోని చెరువుపై కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. సర్వే నెంబర్ 163లోని చెరువును కబ్జాదారులు హద్దు అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చెరువు కట్టు కూడా వదలకుండా భారీ షెడ్లు నిర్మించడం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది. నమస్కారం అండి, నా పేరు తరుణ్ తేజ్ అండి. నేను ఇక్కడే మన సాయి బాలాజీ రెసిడెన్సీలో నివసిస్తున్నాను. ఇది మన కాంతినగర్ జోన్ అండి. ఇక్కడ నేను గత 13 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నాను. నేను వచ్చిన కొత్తలో అయితే ఈ చెరువు మొత్తం కూడా మొత్తం మంచి ఫ్రెష్ వాటర్తోని మంచి బర్డ్స్తో నిండి ఉండేది. కానీ దాని తర్వాత రాను ఈ చెరువు కాస్త కబ్జాదారుల వల్ల కబ్జా చేయడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడున్న వాటర్ కూడా రిసోర్సెస్ మొత్తం కూడా కలుషితం అవుతుంది. ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఈ చెరువులోని కనెక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల నీటి ఫ్రెష్నెస్ కూడా పాడైపోతుంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ కూడా పాడవుతుంది. మరోవైపు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, లంచాల ఆరోపణలు ప్రజలు తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది కొత్త సమస్య కాదు, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సమస్య. మండల రెవెన్యూ అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదని స్థానికులు చెబుతున్నారు. మీడియా పదే ఈ సమస్యను ప్రస్తావించినా చర్యలు మాత్రం కనిపించలేదని ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా, పీజీఆర్ఎస్ లో విన్నపాలు చేసినా వాటిపై గతంలో ఆర్డీఓలుగా పనిచేసిన హుస్సేన్ సాహెబ్, శ్రీలేఖ సైతం చేతులెత్తివేశారని స్థానికులు వాపోయారు. దీని వెనుక ఓ వర్గ నాయకుడి హస్తం ఉందంటూ నిరుత్సాహం వ్యక్తం చేశారు. అధికారులు ఓ వర్గ నేత ఒత్తిడికి తలంచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెరువు చాలా విశాలంగా ఉండేది అప్పుడు మేము వచ్చేటప్పుడు. రాను కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అలా కుచించిపోవు చాలా మటుకు ఆక్యుపేషన్ జరిగిపోయింది. మేము చాలాసార్లు కూడా అధికారులకి విన్నవించాము. విన్నవించిన తర్వాత ఆర్డీఓ గారు, హుస్సేన్ గారు, శ్రీలేఖ గారు వచ్చి చూసి వెళ్ళారు గతంలో. కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా నేను నిలదీశాను, సార్ మీరు ఎటువంటి చెరువులు ఆక్యుపేషన్ అవుతున్న మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఇక్కడ ఓ కుసమెరుపు కూడా ఉంది. ఒక ఇంటికి కరెంటు మీటర్ ఇవ్వాలంటే 1,00,000 పత్రాలు, ఎన్నో ఆంక్షలు. కానీ ఇక్కడ మీటర్కు అలాంటివేవీ ఉండవు. రెవెన్యూ సిబ్బంది అలసత్వం, విద్యుత్ అధికారులు కుమ్మక్కై ఉంటారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల విశాఖ జిల్లాకు కొత్త కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అభిషేక్ కిషోర్ పెందుర్తి మండల పర్యటన సందర్భంగా స్థానికులు ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు పరిస్థితిని వివరించారు. వెంటనే ఆక్రమణలు తొలగిస్తామని, చెరువును రక్షిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీలు కేవలం మాటలుగానే మిగిలిపోయాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత వారం రోజులనే ఆక్రమణలు మరింత వేగం పుంజుకున్నాయి. చెరువు గట్టుపై కూడా నిర్మాణాలు పెరిగిపోవటం పరిస్థితి ఎంత తీవ్రమో చెప్పకనే చెబుతోంది. ఇప్పటికైనా చెరువుని కాపాడండి అంటూ పెందుర్తి మండల ప్రజలు కలెక్టర్ను వేడుకుంటున్నారు. విశాఖ జిల్లాలో ప్రభుత్వ చెరువులు ఇవన్నీ కూడా కబ్జాకు గురవుతున్న పర్వం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చెరువులను కాపాడండి, చెరువులను పరిరక్షించండి అంటూ కూడా ఎన్నో ప్రచారాలు చేస్తూ చెరువులను ప్రక్షాళనకి అయితే మాత్రం నడుంగట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇదంతా ఒకవైపు. కానీ విశాఖ జిల్లాలోని చినముషిడివాడ ప్రాంతానికి సంబంధించినంత వరకు క్రాంతినగర్ చెరువుకు అయితే మాత్రం ఆ మోక్షం కలిగిన పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. సుమారు 35 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువు నేడు కనీసం 5 ఎకరాల వరకు కుచించుకుపోవడం చూస్తూ ఉంటే కనుక ఆక్రమణదారులు
ఎంత మేర పేటరేగిపోతున్నారో మనకు అర్థమవుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు ఇక్కడ స్థానికులందరూ కూడా ఎన్నో పర్యాయాలు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా కనీసం దాన్ని పట్టించుకునే నాదులే లేదు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, అదేవిధంగా చెరువులను పరిరక్షించేటువంటి అధికారులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజా నాయకులు సైతం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని నిర్లక్ష్యానికి గురి చేయడంతో అయితే మాత్రం చెరువులు కబ్జాకు గురవడం కనిపిస్తోంది. దీనికి పర్యవసానంగా రానున్న రోజుల్లో పెద్ద మొత్తంలో మనం ఖచ్చితంగా ప్రజలు అయితే మాత్రం మూల్యం చెల్లించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. కారణం ఇక్కడ ఏవైతే ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి చెరువుల్లో అయితే ఆక్రమించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పూర్తిగా తగ్గిపోవడం, దాంతోపాటు కాలుష్యం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దానితో పాటు ఇక్కడ స్థానికంగా ఎవరైతే చిన్న చిన్న షెడ్లు వేసుకున్న వారు వాళ్ళందరూ కూడా బాత్రూమ్స్ లేక వీళ్ళందరూ కూడా చెరువునే మొత్తం పూర్తి స్థాయిలో మల విసర్జనకు కూడా దీన్ని వినియోగిస్తుండడంతో పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా కాలుష్యం పిచ్చిమెరుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీనితో పాటు ఈ కాలుష్యం కారణంగా దోమల బెడద కూడా పెద్ద ఎత్తున పెరుగుతుందంటే కూడా స్థానికులందరూ కూడా చెబుతున్న పరిస్థితి. అయితే చెరువులను పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, దాని ప్రచారం అయితే ఎంత మేర మనం వర్తిస్తుందో మనం వేచి చూద్దాం.